అరే ఉన్నారు పో, ఉండని పో బావా, మెల్లగా నేను దింపుతా పో. ఇటు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది బంటి? నెల అయిపోయింది. ఇటే ఉంటారా ఎప్పు? ఏమైంది అన్నం తిందురు పారి. ఓ అమ్మమ్మ, మా డాడీ మమ్మల్ని రమ్మంటుండే, నేనైతే ఓనే జర నువ్వు చెప్పే. అయ్యో చింతయ్య, మీకు పోతామన్నారండి, బాగున్నది బిడ్డలాలా. నాకు కూడా మీరు పోతా అంటే బాధ అనిపిస్తుంది. అమ్మమ్మ నేనైతే ఓనే, ఇప్పుడు నేను ఇక్కడనే చదువుకుంటాను. అవ్వ నాకు తిక్కలేస్తే. ఓ అవ్వ బాంచను, ఎందుకు ఎడుతున్నావు బిడ్డ? ఏడవక ఆగు, డాడీకి నేను చెప్తా కానీ ఏడవకుర్రి బిడ్డలాలా. అవునయ్యా, పిల్లలు గింతగనం ఏడవబట్టే ఇంకా బళ్ళు స్టార్ట్ అయ్యి కాకపాయే. స్టార్ట్ అయినా కూడా వారం రోజుల దాకా పిల్లలు ఎవ్వరు రారు. అప్పటి వరకు అత్తరు తీయలేవయ్యా. ఉండని 4 రోజులు, మళ్ళీ ఎప్పుడు వస్తారు ఏం కథను? ఇప్పుడు గట్లనే అంటారు అత్తమ్మా. మళ్ళీ అప్పుడు తోలుకపోదామని వచ్చినా కూడా మళ్ళీ అదే మాట మాట్లాడతారు. ఏదో ఇన్ని రోజులు ఉండిపోతానంటే నాకు కూడా బావురమన్నట్టే ఉంటదయ్యా. పిల్లలు ఉన్నది వేరుంటది సందడి. అయితే బిడ్డ అత్తరు తీయలేవు, బడి స్టార్ట్ అయ్యే వరకు ఇంకో 2-3 రోజుల వరకు అత్తరు తీ. నేను కూడా ఉంటా పో. మేము పిల్లల్ని తీసుకొని ఎల్లుండి బస్సు కత్తపో. ఆవో, నీకు కూడా రాబుద్ది అయితే లేదా ఏందే? ఏ అట్లని కాదు, అమ్మ మిరపకాయలు తీసుకున్నది, ఎండ పోసింది. మరి రేపు ఇట్లా కారపొడి పట్టిస్తుంది కావచ్చు. పట్టించినాక అది పట్టుకొని అత్త. అవును బిడ్డ, కారపొడి ఇంకా పట్టియలేకపోతే మీకు కూడా నేనే తీసుకున్నా. ఇక కారపొడి పట్టించినాక ఇంత మాడికాయ తొక్కు పెడతా రేపు ఇట్లా పెట్టినాక అవన్నీ పట్టుకొని అత్త తీ బిడ్డ. దేవుడా దేవుడా మా డాడీ ఒప్పుకోవాలి. దేవుడా 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 మా డాడీ ఒప్పుకోవాలి. నేను ఇక్కడనే ఉండాలి. మరి అదే ముచ్చట ఫోన్లో చెప్తే అయిపోవు కదా, నేను ఇక్కడ దాకా రాకపోదును. అయ్యో అత్తేమైందయ్యా? అత్తేవనైతే మొన్న వచ్చి అటే పోతివి, ఒక్క రోజన్నా ఉండకపోతివి. సరే గాని మరి ఎప్పుడు వస్తారు? ఎల్లుండి పొద్దున బస్కు అత్తం పోలేవు. సరేది, మళ్ళా నువ్వు వచ్చేటప్పుడు ఇలా నిన్నే దోలేసి వచ్చావు, పట్టుకోనరా. చింటూ, అంగడి వేసుకుంటా అటు ఇటు తిరిగినాం అనుకో, ఇంకోసారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపియ్య నేను. ఏం తిరగడు గాని, ఏం తిరుగుతాడు? చెట్టు కిందనే ఆట పెడతారు. సరే మరి ఎల్లుండి రాడ్రి, ఇక నేను పోతా. అయ్యో బిడ్డ, తిందు పాలేవు, తిన్నాక ఓపోదువా? అత్తమ్మ ఇంతకు ముందే టిఫిన్ చేతిని, ఇంకేం తినాలే, ఇప్పుడు తినబుద్ధి కాదు. సరే తీ మరి మెల్లవు. సరేనే. ఈ అబ్బాయి పిల్లగాళ్ళు బాలే ఉన్నారేమే, పోవుడాన వరకే మొత్తం ఏడుసురే ఏడతారు. అయ్యో, మనము చిన్నప్పుడు అమ్మమ్మల ఇంటికి పోయినప్పుడు మనం ఏడవపోదు మారా, వాళ్ళు కూడా అంతే. ఓ నువ్వైతే బంటిగా చీమిడి గారంగా చీమిడంత నోట్లోకి ఓంగా నా చీరంత ఇప్పుడు తోలుకపోతున్నానంటే కొద్ది లొల్లి ఎద్దువా నువ్వు అమ్మమ్మల ఇంటికి నుండి రావడానికి? అవన్నీ మర్చిపోయినావు. చీ, నీ అవ్వగా చీమిడి కూడా నోట్లకు మింగిన్నానే నేను. మింగినవురా. ఇక మీరిద్దరు ఎప్పమంటే మస్తు చెప్తారే నా గురించి.